హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఇస్మార్ట్ మామ్స్ కిచెన్. ఈరోజు నేను బొంబాయి కరాచీ హల్వా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. సో ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. 1 కప్పు కార్న్ఫ్లోర్కి 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ 1 కప్పు యాడ్ చేసుకొని లంప్స్ లేకుండా నీట్గా కలుపుకున్న తర్వాత మరొక కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులో 2 కప్స్ షుగర్ యాడ్ చేసుకోవాలి. 2 కప్స్ షుగర్స్కి 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. సో వాటర్ కొద్దిగా బాయిల్ అయినంత వరకు మరిగించుకోవాలి. సో నాన్ స్టిక్ ప్యాన్ ఉంటే తీసుకోండి ఫ్రెండ్స్, మీ దగ్గర. నా దగ్గర అయితే లేదు. సో వాటర్ బాయిల్ అయ్యాయి కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిక్స్ని మరొకసారి కలుపుకొని షుగర్ సిరప్లో యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకున్న తర్వాత కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. సో కార్న్ఫ్లోర్ అనేది అడుగంటిపోతుంది. సో అందుకని కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. సో నాన్ స్టిక్ అయితే బెటర్గా ఉంటుంది. సో నా దగ్గర అయితే లేదు, అందుకే నేను ఇందులో చేస్తున్నాను. సో కంటిన్యూస్గా కలుపుతూ కొద్దిగా చిక్కబడ్డాక ఇందులో గీ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో గీ అంతా ఒకేసారి యాడ్ చేసేయకుండా కొద్దిగా యాడ్ చేసుకుంటూ కొద్దిగా చిక్కబడ్డాక మరికొద్దిగా యాడ్ చేసుకుంటే కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. సో ఇలాగా ప్యాన్ నుంచి పూర్తిగా సెపరేట్ అయ్యేంత వరకు మనం ఈ ప్రాసెస్ కంటిన్యూ చేస్తుండాలి. సో నాకు ఇక్కడ మొత్తం 1/2 కప్ గీ పట్టింది ఫ్రెండ్స్. సో చూసారు కదా, బాగా చిక్కబడేంత వరకు కంటిన్యూస్గా ప్రాసెస్ కంటిన్యూ చేయాలి. సో చూసారు కదా, ఇలా ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యేటప్పుడు ఇందులో కొద్దిగా ఫుడ్ కలర్ అలానే ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. సో బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా కాజు కూడా యాడ్ చేసుకుంటే మధ్య మధ్యలో తగులుతూ సూపర్ టేస్టీగా ఉంటుంది. సో కాజు కూడా యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు దీన్ని ఆయిల్ గ్రీస్ చేసుకున్న బౌల్లో యాడ్ చేసుకుందాం. సో బౌల్కి ఆయిల్ గ్రీస్ చేసుకుని అందులో యాడ్ చేసుకుందాం. చూసారు కదా, ఇప్పుడు యాడ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారేంత వరకు ఉంచుకోవాలి ఫ్రెండ్స్. పూర్తిగా చల్లారాక మనం పీసెస్గా కట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు థిక్గా అవుతుంది అన్నమాట. సో దీన్ని స్లో ఫ్లేమ్లో మాత్రమే చేయాలి ఫ్రెండ్స్, హై ఫ్లేమ్లో చేయకూడదు. హై ఫ్లేమ్లో చేస్తే ఏంటంటే సాఫ్ట్గా అయిపోతుంది మన హల్వా. సో కరాచీ హల్వా ఎప్పుడు కూడా గమ్లా సాగుతుంటేనే దాని టేస్ట్. సో మరి కొద్దిగా గార్నిష్ చేసుకొని సో దీన్ని పూర్తిగా చల్లారనిద్దాం. పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని ఉల్టా పెట్టుకోవాలి. సో అప్పుడు మన కరాచీ హల్వా ఈజీగా సెపరేట్ అయిపోతుంది. సో సెపరేట్ అయ్యాక చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. సో సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్, చూసారు కదా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో ఇది ఈరోజు వీడియో, చాలా బాగుంది ఫ్రెండ్స్. చూసారా, గమ్లా సాగుతుంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది, సూపర్గా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. సో సూపర్ టేస్టీగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.